మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మధ్యాహ్నం 2 గంటలలోపు పేట్ బషీరాబాద్ పిఎస్కి రావాలని బండి భగీరథ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోక్సో కేసులో సెక్షన్లు మార్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కరీంనగర్లో నోటీసులు ఇచ్చే సమయంలో భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. దీంతో ఇవాళ పోలీసుల ముందు భగీరథ్ హాజరవుతారా లేదా అన్న అంశంపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, ఇవాళ పోలీసుల ముందు భగీరథ్ హాజరయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు పేట్ బషీరాబాద్ పిఎస్ పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా నిన్న మధ్యాహ్నం కరీంనగర్కు వెళ్లి బండి సంజయ్ ఇంట్లో నోటీసులు అందజేశారు. నిన్న నోటీసులు ఇచ్చే సమయంలో బండి భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. సెక్షన్లు మార్చి మరీ కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం. 5/A కింద నోటీసులు ఇచ్చారు. కఠినతరమైన నోటీసులు ఉండడంతో ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈరోజు నోటీసులకు స్పందించి భగీరథ్ హాజరవుతారా లేదని చూడాలి. ఎందుకంటే ఈ కేసు నమోదైన దగ్గర నుంచి బండి భగీరథ్ ఎక్కడున్నారనేది తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీసుల ముందు భగీరథ్ హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు తీవ్ర స్థాయిలో రాజకీయపరమైన ఒత్తిడి కనిపిస్తా ఉంది. మహిళా సంఘాలు ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లోనే బషీరాబాద్ పోలీస్ ముందు నిరసన తెలియజేసేందుకు మహిళా సంఘానికి సంబంధించిన నేతలందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉద్దేశపూర్వకంగా పోలీసులు బండి సంజయ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఓవైపు బీఆర్ఎస్ వ్యక్తం చేస్తా ఉంది, మరోవైపు మహిళా సంఘాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు పైన పోలీసులకు పైన తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఇక్కడ వస్తారా రాదా అనే అంశంపైన ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. అటు బండి సంజయ్కి సంబంధించిన సన్నిహితులు కూడా ఈ అంశంపైన ఎటువంటి మాట్లాడడానికి కానీ వాళ్ళు నిరాకరిస్తున్నారు. అటు భగీరథ్కి సంబంధించి కానీ కుటుంబ సభ్యులు కానీ ఈ రోజు పోలీసుల ముందు హాజరవుతారా లేదనే దానికి మాత్రం స్పష్టత ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే హాజరవుతే పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఒక ఆందోళన కూడా భగీరథ్కు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నిన్న హైకోర్టుకు వెళ్లారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు హైకోర్టు ఈ విచారణ చేపట్టబోతా ఉంది. మధ్యంతర బెయిల్ విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక ఉత్కంఠ కూడా ఉందని చెప్పొచ్చు. అయితే హైకోర్టు విచారణ ఈ పిటిషన్ పైన విచారణ చేసిన తర్వాత భగీరథ్ ఏమైనా పోలీసుల ముందు హాజరవుతారా లేదనేది చూడాలి. ఎందుకంటే న్యాయపరంగా అటు బండి సంజయ్ గానీ అటు భగీరథ్ గానీ కుటుంబ సభ్యులు డిస్కస్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బయటికి కనుక భగీరథ్ వస్తే తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర పార్టీ అలాగే కేంద్ర ముఖ్య నేతలు కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బయటికి వస్తే ఇంకా ఇష్యూ పెరుగుతుంది. దీనికి సంబంధించి నిజాలు తెలియ ముందుకే ఎక్కువ కూడా ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది అనే ఒక అభిప్రాయంతో బండి సంజయ్ ఉన్నట్టుగా సమాచారం. నిన్న సంబంధించి కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, టార్గెట్ గా పనిచేస్తున్నారు, కేవలం ఆరోపణలు తీసుకొచ్చి తప్పు చేశాడని నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు తన కుటుంబం పైన అంటూ కూడా తీవ్ర స్థాయిలో బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు కేసు నిష్పక్షంగా విచారణ కొనసాగుతుంది. సంబంధించి మైనర్ బాలికకు న్యాయం చేసే విధంగా తమ ప్రభుత్వం ప్రయత్నం చేసిందంటూ కూడా సీఎం అలాగే మంత్రులు పీసీ చెప్తున్న నేపథ్యంలో కేసు విచారణ విషయంలో ఈ రోజు భగీరథ్ హాజరవుతారా లేదా అనే ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు మరి భగీరథ్ వస్తారా లేదా అనేది చూడాలి. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.